పెద్దలారా మిత్రులారా అందరికీ నమస్తే. మనం ఎస్ఎఫ్ఐ స్టేట్ జనరల్ సెక్రటరీ నాగరాజు గారితో ఉన్నాం. సార్ నమస్తే. నమస్తే. చాలా కాలంగా విద్యార్థి ఉద్యమంలో పనిచేస్తూ ఉన్నారు. విద్యారంగ సమస్యల మీద మీతో మాట్లాడదామని చాలా కాలంగా ప్రయత్నం కూడా చేస్తున్నాం. ఈరోజుకి టెక్నికల్గా ఈరోజుకి అవకాశం ఏర్పడింది. సార్ మరి ముఖ్యంగా ప్రాథమిక విద్యకు సంబంధించి ప్రభుత్వ విధానాలు ఎలా ఉన్నాయి, ప్రాథమిక విద్య దానికి సంబంధించి స్పందించండి. మొదటిగా ఒకటండి, తెలంగాణ రాష్ట్రం 2014 నుంచి విడిపోయిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ప్రాథమిక విద్య ప్రధానంగా నిర్లక్ష్యానికి గురిగా పడుతూ ఉంది. ఎందుకు ఈ మాట చెప్తున్నాం అన్నప్పుడు, మొట్టమొదటి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రంలో నా కలల ప్రాజెక్టు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యను అందిస్తానని చెప్పారు. కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యను అందించడంలో ప్రధానంగా తను ఎలా ఉండాలి, కేజీ విద్య ఎట్లా ఉండాలి, పీజీ విద్య ఎట్లా ఉండాలి అనే కొన్ని అంశాలని ఇక్కడ చర్చ పెట్టారు, కొన్ని సందర్భాల్లో చేశారు. కానీ అది కేవలం పేపర్కి మాత్రమే పరిమితమైంది తప్ప తెలంగాణ రాష్ట్రంలో ప్రాథమిక విద్య పట్ల ఏ రాష్ట్ర ప్రభుత్వం, ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, గతంలో 9.5 ఏళ్ళు పరిపాలించిన టీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో ప్రాథమిక విద్యని ప్రధానంగా నిర్లక్ష్యానికి గురి చేసింది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, కేసీఆర్ గారి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా దిగిపోయేటప్పటికి 4000 స్కూళ్ళు ఏకోపాధ్యాయ స్కూళ్ళు ఉన్నాయి. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో 12,000 పాఠశాలలు సింగిల్ టీచర్స్తో నడుస్తూ ఉన్నాయి. 4,500 పాఠశాలలు పైగా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు తెలంగాణ రాష్ట్రంలో మూసివేశారు. ఎందుకు అన్నప్పుడు టీచర్ పోస్టులు సకాలంలో భర్తీ చేయకపోవడం, అలాగే విద్యార్థులు రావట్లేదు లేరనే పేరుతో ఆ సాకుతో పాఠశాలను మూసేయడం, 0 నుంచి 10, 10 నుంచి 50, 50 నుంచి 100 లోపు విద్యార్థులు ఉన్నారనే పేరుతో కొన్ని పాఠశాలను మెర్జ్ చేయడం, ఇట్లాంటి పరిస్థితులు కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి. మేము అడుగుతా ఉన్నాం ప్రధానంగా ఈ రాష్ట్రంలో ప్రభుత్వాలని, ఈ రాష్ట్రంలో ఎందుకు ప్రైవేట్ స్కూళ్ళకి వెళ్తున్నారు విద్యార్థులు, ఎందుకు ప్రభుత్వ స్కూళ్ళలో సంఖ్య తగ్గుతూ ఉంది, ఎందుకు ప్రైమరీ విద్యలో కూడా ప్రైవేట్ స్కూళ్ళకి వెళ్తున్నారు. ఈరోజు విద్యార్థులను స్కూల్కి తీసుకెళ్ళడానికి ప్రభుత్వం దగ్గర ఒక సరైన విధానం లేదు. అంగన్వాడీ స్థాయిల్లో అంగన్వాడీ వ్యవస్థను బలోపేతం చేయరు. ఇంగ్లీషు తెలుగు మీడియాన్ని ప్రవేశపెట్టమని చెప్తే ఇంగ్లీషు తెలుగు మీడియాన్ని ప్రవేశపెట్టరు. అలాగే ట్రాన్స్పోర్ట్ సరిగా ఇవ్వండి అని అంటే ట్రాన్స్పోర్ట్ సరిగా ఇవ్వరు. ఎందుకంటే ఈరోజు ప్రభుత్వ పాఠశాలలకి, అందులోనూ ప్రైమరీ పాఠశాలకి వెళ్ళే పిల్లలు ఎవరు అని అంటే పేద విద్యార్థులు, అందులోనూ అణగారిన వర్గాలైనటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు సంబంధించిన విద్యార్థులు, అందులోనూ బాగా వెనకబడినటువంటి వర్గాలైన ఎస్సీ, ఎస్టీలకు సంబంధించిన పిల్లలు. ఈ పిల్లల తల్లిదండ్రులు రోజువారీ కూలి పనులు, వ్యవసాయం పనులు చేసుకొని జీవించేవాళ్ళు. వీళ్ళకి ఒక స్కూల్ బస్కి ఫీజు కట్టి, ఒక స్కూల్ వ్యాన్కి ఫీజు కట్టి పంపించేంత స్తోమత లేదు. కాబట్టి వీళ్ళని అందరూ తీసుకెళ్ళడానికి ఎక్కడైనా బడి బస్సులు ఉన్నాయా? బడి బస్సులతో పాటు లేదంటే బడి బస్సు లాంటి ఒక ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ విద్యార్థుల కోసం ప్రభుత్వం ఇచ్చిందా? ఎక్కడైనా అంగన్వాడీల్లో ఎల్కేజీలని, యూకేజీలని స్టార్ట్ చేసి, నర్సరీలను స్టార్ట్ చేసి ఆయా విద్యార్థులకి ఇంగ్లీష్ మీడియంతో పాటు తెలుగు మీడియాన్ని బోధించే ప్రయత్నం చేస్తున్నారు. అంగన్వాడీలు తెలుగు మీడియం సంగతి దేవుడు ఎరుగు, అది ఇంగ్లీష్ మీడియం సంగతి దేవుడు ఎరుగు, తెలుగు మీడియం సరిగ్గా చెప్పట్లా, పుట్టబోతే అసలు అందుకోసమే అంగన్వాడీ కేంద్రాలని ఈరోజు నాణ్యంగా నడపాల్సిన అవసరం ఉంది. వాటిని ఏదో పిండిబడి పేరుతోనో లేదంటే అందుకోసమే ఈరోజు అనేక నివేదికలు కూడా చెప్తా ఉన్నాయి. తెలంగాణలో ప్రాథమిక విద్య పట్ల ప్రభుత్వం పెట్టే ఎఫర్ట్స్ సున్నా, కేటాయించే నిధులు సున్నా. ఆ నిధులతో పాటు ప్రాథమిక విద్యలోనే ఏదైనా ఫౌండేషన్లోనే చాలా అభివృద్ధి కావడానికి అవకాశం ఉంటుంది, అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. ఈ ఫౌండేషన్ దశలో ఉన్న ఎడ్యుకేషన్ పట్ల ప్రభుత్వం విద్యార్థుల్ని అభివృద్ధి చేయడంలో వదిలేసింది. ఈరోజు ఎక్కడా కూడా చదువులు చక్కగా చెప్పట్లేదని ఎందుకు పేరెంట్స్లో భ్రమ కలుగుతుంది అని అంటే, ప్రాథమిక స్థాయిలోనే విద్యారంగం పట్ల సరైనటువంటి అవగాహన లేదు. ఈరోజు అవగాహన కల్పించడంలో, బడిబాట పేరుతో విద్యార్థులను చేర్పించడంలో, టీచర్ని, ఎందుకంటే కేరళ రాష్ట్రం దీనికి ఒక ఉదాహరణ. కేరళలో ప్రాథమిక విద్యలోనే ఆటలు ఆడడం నేర్పిస్తారు, బొమ్మలు తయారు చేయడం నేర్పిస్తారు, రైమ్స్ నేర్పిస్తారు. అసలు ప్రాథమిక విద్యలోనే స్కూల్కి విద్యార్థులు రావాలనే ఒక అవగాహన, ఆ ఉత్సుకత విద్యార్థులు కల్పిస్తారు. కానీ తెలంగాణ రాష్ట్రంలో దానికి రివర్స్లో ఉంది. ఎక్కడ మిడ్ డే మీల్ సరిగా పెట్టరు, ఈ పిల్లలకు కూడా సరిగా పెట్టరు. రెండోది పిండి అంటున్నారు, ఈరోజు అంగన్వాడీలు అంటున్నారు. అంగన్వాడీ వ్యవస్థను కూడా ఈరోజు సరైనటువంటి క్వాలిటీ క్యాలరీస్ని అందించే ఫుడ్ని పెట్టే ప్రయత్నం కూడా చేయట్లేదు. అందుకే తెలంగాణలో ప్రాథమిక విద్యకి ఖర్చు పెట్టేది తక్కువ. ప్రాథమిక విద్యని, స్కూల్ పాఠశాలల్ని, భవనాలని కనీసం ఆహ్లాదకరంగా ఉంచరు. కింద ఏదో పట్టా వేసి లేదా అసలు కింద గదిలోనే కూర్చోబెట్టి 1 to 10 పిల్లలకు సంబంధించి మౌలిక వస్తువులు లేవు. వాష్రూమ్లు ఉండవు, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ ఉండవు, లైబ్రరీ ఉండదు, ప్లే గ్రౌండ్స్ ఉండవు,
ఫ్యాకల్టీ కూడా లేనటువంటి పరిస్థితి ఉంది. ఇంటర్మీడియట్ విద్యకు సంబంధించి స్పందించండి. ఎందుకు ఆత్మహత్యలు జరుగుతున్నాయి? ఏం జరుగుతుంది ఇంటర్మీడియట్ విద్యకు సంబంధించి? ఒకటండి, ఇందులో ఈ ప్రభుత్వ విద్యా రంగంలో ప్రాథమిక విద్య, మాధ్యమిక, సెకండరీ విద్య ఉన్నప్పుడు ఉన్నది. ఎక్కడా సరైన వాష్రూమ్స్ లేకపోవడం, నాణ్యమైన భోజనం పెట్టకపోవడం, పుస్తకాలు, యూనిఫామ్ సకాలంలో అందించకపోవడం, సరిగా పాఠాలు సరిగా చెప్పడానికి ఆ భరోసా తల్లిదండ్రులు కల్పించకపోవడం ఒక పక్క ఉంటే, ఇంకో పక్క ఇంటర్మీడియట్ విద్యలో ఆత్మహత్యలు పెరగడానికి కార్పొరేట్ విద్యా సంస్థలు కారణం, ప్రైవేట్ విద్యా సంస్థలు కారణం. వాళ్ళ లాభాల దాహంతో, లాభాల వేట కోసం విద్యార్థులకి జైల్లో ఖైదీలు కూడా, లేదంటే ఒక మానసికంగా సరిగా లేని వాళ్ళు కూడా ఉండరు. అట్లా ఒక విద్యార్థిని 18 గంటల పాటు ఈరోజు ప్రిపరేషన్ పేరుతో, నీట్ ప్రిపరేషన్ పేరుతో, జేఈ, ఐఐటి సీట్లు కొట్టాలనే పేరుతో 18 గంటల పాటు ఈరోజు విద్యార్థులను చదివిస్తున్నారు. ఉదయాన్నే 5 గంటల నుంచే వాళ్ళు 6 గంటల నుంచే చదువులు స్టడీ అవర్ పేరుతో మొదలై రాత్రి 1 గంట 12 గంటల వరకు నిత్యం ఇంటర్మీడియట్ చదవాలి, రివిజన్ చదవాలి, నీటు ఆబ్జెక్టివ్ చదవాలి, అట్లనే ఫిజిక్స్, కెమిస్ట్రీ చదవాలి, ఒకటితో ఒకటి పోటీ, 700 మార్కులకి నీకెన్ని వస్తున్నాయి, నాకెన్ని వస్తున్నాయి, నీ తల్లిదండ్రులకి రోజువారీ మీ విద్యార్థికి వచ్చే మార్కులు ఎట్లా వస్తున్నాయి అని పంపడం, ఇట్లా మేము సీట్లు ఇస్తాం, ఇప్పిస్తాం. అందుకోసమే ఈ మానసికంగా చదివి ఒకరినొకరు కంపేర్ చేసుకొని ఒక రకంగా మానసికంగా విద్యార్థులు తట్టుకోలేని పరిస్థితుల్లో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. జైళ్ళే నయం అనేలాగా ఈరోజు కార్పొరేట్ విద్యా సంస్థల కంటే జైళ్ళు నయం అనే, చెరసాలల కంటే ఈ కార్పొరేట్ విద్యా సంస్థల కంటే చెరసాలే నయం అనేలాగా ఈరోజు తయారు చేసిన పరిస్థితి ఉన్నది. అందుకే ఒక కౌన్సిలర్ని బెటర్ ఒత్తిడిని అధిగమించడం కోసం ఒక మోటివేషనల్ క్లాసెస్ ఉండవు. కౌన్సిలర్లని, మోటివేషనల్ క్లాసులని పెట్టి విద్యార్థులని ఒక అవగాహన కల్పించి విద్యార్థుల టైమింగ్స్ తగ్గించాలని నిరదారెడ్డి కమిషన్ చెప్పింది, యశ్పాల్ కమిషన్ చెప్పింది. అనేక కమిషన్ రిపోర్ట్లు వస్తున్నా ఈ ప్రభుత్వాలు కూడా ఒక్క తనిఖీ ఎక్కడా చేయరు. విద్యార్థులకు అమలవుతున్న తనిఖీ గంటల గురించి ఒక్క జీవోనైనా ప్రభుత్వాలు ఇచ్చినాయా? ఎక్కడైనా ఒక ఇంటర్మీడియట్ కమిషనర్ విజిట్ చేసినట్టు వార్తల్లో చూసామా? ఒక డిఐఓ లేదంటే జిల్లా స్థాయి అధికారులు ఒక ప్రైవేట్ కార్పొరేట్స్ పాఠశాలలు, మన కాలేజీలకు వెళ్ళి ఈ టైమింగ్స్ మీద మాట్లాడినట్టు చూసామా? ఈరోజు ఇంకోటి ఏంటంటే, ఈ కార్పొరేట్ కాలేజీలకి ఇంటర్మీడియట్ కాలేజీతో పాటు హాస్టల్కి పర్మిషన్ లేకపోయినా టెక్నికల్గా హాస్టల్ నడుపుతున్నారు. ఎవరైనా పోయి తల్లిదండ్రులు అడిగితే హాస్టల్లో ఉండి పిల్లగాళ్ళు 12 గంటలు చదువుతుంటే మీరు ఇంటి తీసిపోయి ఏం చేస్తారండి మీ పిల్లలు అనే పద్ధతి నేర్పి ఈ పేరుతో కూడా తీవ్రమైన ఒత్తిడి వల్ల విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకొని చనిపోతున్నారు. ఇవన్నింటి మీద ప్రభుత్వాలు స్పష్టమైన చట్టాలు ఉన్నాయి, ఆ చట్టాలను అమలు చేయాలి. ఇంకా మరిన్ని చట్టాలు తీసుకురావాలి. బాలల హక్కుల్ని కాపాడాలి. బాలల హక్కుల్ని, బాలలు జీవించే హక్కుల్ని రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు అది. కాబట్టి బాలల్ని ఈరోజు డాక్టర్లు చేయాలని, ఇంజనీర్లు చేయాలని, పెద్ద పెద్ద ఐఐటీలలో పెద్ద పెద్ద ఇంజనీరింగ్, ముఖ్యంగా గ్రాడ్యుయేట్ కోర్సులకు వచ్చినప్పుడు ఇంజనీరింగ్, మెడికల్ వీటి మీద బాగా దృష్టి పెట్టినటువంటి నేపథ్యంలో ఎటువైపు పోతుంది సమాజం? ముఖ్యంగా అయ్యే టార్గెట్గా అయితే డాక్టర్ కావాలి, లేకపోతే ఇంజనీరే కావాలనే వైపు పేరెంట్స్ ఆలోచన ఉంది. పిల్లల్ని అటువైపు నెట్టివేస్తున్నారు. ఎటువైపు పోతుంది ప్రయాణం అంతా? అందుకే ఇక్కడ పేరెంట్స్కి అవగాహన కూడా కల్పించాలి. ఈరోజు మన తెలంగాణ, ఆంధ్రాలోనే ఈ ఏదైతే మీరు చెప్తున్నా ఉన్నదో డాక్టరు, లేదంటే మెడికల్, లేదంటే ఇంజనీరు, ఈ రెండు తప్ప ఇంకేమి లేవా? థియేటర్ ఆర్ట్స్ ఉన్నాయి, ఫోక్ కల్చర్ సంబంధించిన కోర్సులు ఉన్నాయి, లాంగ్వేజ్ సంబంధించిన కోర్సులు ఉన్నాయి, లింగ్విస్టిక్కి సంబంధించిన కోర్సులు ఉన్నాయి, హ్యుమానిటీస్ ఉన్నాయి, అలాగే జెండర్ సంబంధించిన కోర్సులు ఉన్నాయి, టూరిజం సంబంధించిన అనేక వందల వేల సంఖ్యలో ఈరోజు కొత్త కొత్త కోర్సులు రాణిస్తున్న పరిస్థితి కూడా ఉన్నది. చాలా పెద్ద సెంట్రల్ యూనివర్సిటీలలో ఇతర విద్యార్థులు, ఇతర రాష్ట్రాలు ఉన్నాయి. ఇప్పుడు కేరళ, తమిళనాడు, ఇంకా కర్ణాటక ఎడిపోతే వాళ్ళు కొత్త కొత్త కోర్సుల విద్యార్థులు చదువుతున్న పరిస్థితి ఉన్నది. ఇక్కడ ఏంటంటే కార్పొరేట్ విద్యా సంస్థలు ఒక మోజుని, ఒక క్రేజ్ని సృష్టించారు. చదివితే డాక్టర్ అన్న కావాలి మీ బాబు పిల్ల, లేదనంటే మీ విద్యార్థి, లేదనంటే ఇంజనీర్ అన్న కావాలి. ఈ రెండు కోచింగ్ సెంటర్లు కార్పొరేట్ విద్యా సంస్థల మధ్య పోటీతో ఏదన్నా అయితే ఈ రెండు తప్ప ఇంకే ఎడ్యుకేషన్ లేదు, ఏ చదువు లేదు అనేది సృష్టించారు. ఈరోజు ఆర్ట్స్ గ్రూపులు కాలేజీల్లో లేవు, ఇంటర్మీడియట్ కాలేజీలో లేవు, అట్లనే కార్పొరేట్ కాలేజీల్లో లేవు. అందుకే ప్రభుత్వమే మ్యాండేట్ చేయాలి, ఫలానా కోర్సుల్లో కంపల్సరీ ఇంతమంది విద్యార్థులు ఉంటేనే మీ కాలేజీ గుర్తింపు ఇస్తాం, లేదంటే మీ కాలేజీ గుర్తింపు ఇవ్వమని ప్రభుత్వం మ్యాండేట్ చేయాలి. అప్పుడు అట్లా చేసినప్పుడే సమాజంలో అన్ని రకాల కోర్సులు చదువుకుంటారు, గ్రాడ్యుయేషన్లోకి వస్తారు. ఇంజనీరింగ్, మెడికల్ కాకుండా ఇతర కోర్సులు, ఇతర సామాజిక శాస్త్రాలు ఉంటాయి, సమాజం గురించి ఆలోచించి పరిశోధన చేసే కొన్ని ముఖ్యమైనటువంటి కోర్సులు ఉంటాయి. కాబట్టి వాటి ద్వారా ఈ సమాజంలోకి కొత్త కొత్త ఆవిష్కరణలు, కొత్త కొత్త పరిశోధనలు, ఇన్నోవేషన్స్ రావడానికి అవకాశం ఉంటే, సమాజానికి దోహదపడడానికి అవకాశం ఉంటే, సమాజ అభివృద్ధి కోసం. కాబట్టి
ఆ రూపంలో ప్రభుత్వాలు అనుమతులు ఇచ్చేటప్పుడే ఈ కోర్సుని అమలు చేస్తేనే ఇస్తామనే పద్ధతిలో వాళ్ళు అనుమతి ఇస్తే ఎట్లాంటి సమస్యను అధిగమించడానికి అవకాశం ఉంటుంది. పర్టికులర్గా తెలంగాణ, ఆంధ్రాలోనే ఈ నీట్, మెడికల్, అలాగే ఇంజనీరింగ్, ఐఐటీలు అనే పేరుతో, ఫౌండేషన్ అనే పేరుతో లక్షల ఫీజుల దోపిడీని కార్పొరేట్, ప్రధానంగా శ్రీ చైతన్య నారాయణ లాంటి, రెజొనెన్స్ లాంటి, ప్రిడ్జ్ లాంటి, ఆకాష్ లాంటి సంస్థలు ఈరోజు ఈ మార్కెట్ని ఉపయోగించుకొని విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి డబ్బులు వేలాది లక్షల కోట్ల రూపాయలు విద్యా వ్యాపారం అయిపోయిందంటారా? విద్యా వ్యాపారం అబ్సల్యూట్లీ అయిందండి. విద్య వ్యాపారం అయింది కాబట్టి, అది విద్య సరుకుగా మారింది కాబట్టి ఈరోజు సీట్లు బేరాలు ఉన్నాయి, హౌస్ ఫుల్లులు ఉన్నాయి, ఇంకా క్యాంపస్ల మీద క్యాంపస్లు పెడుతున్నారు, లక్షల్లో ఫీజులు ఉన్నాయి, ఫీజులో దోపిడి ఉంది. ఈ రూపంలోనే తల్లిదండ్రులని జలగల్లాగా పీల్చి పిప్పి చేస్తున్న పరిస్థితి ఉంది కాబట్టి ప్రభుత్వాలు దీనికి బాధ్యత వహించాలి. ప్రభుత్వాలు విద్య అనేది ఉచితంగా అందించాలి. ప్రభుత్వాలు నాణ్యమైన విద్య ఉచితంగా అందించడం అంటే ఏదో పాఠశాల పెట్టాం, కాలేజీ పెట్టాం, వచ్చి చేరండి అంటాం కాదు. అక్కడ అన్ని సౌకర్యాలు కల్పించాలి, అందరినీ నాణ్యమైన క్వాలిటీ కలిగిన లెక్చరర్లను నియమించాలి. ఒక మంచి ఎడ్యుకేషన్ని భరోసా ఇచ్చేలాగా సమాజానికి ప్రభుత్వం ఆ బాధ్యత తీసుకొని విద్యా రంగంలోకి ఒక నాణ్యమైన ఎడ్యుకేషన్ ఇచ్చే భరోసాని, గ్యారంటీని ప్రభుత్వం ఇచ్చినప్పుడు ప్రజలకి ఆ రూపంలో ఈ ప్రైవేట్, కార్పొరేట్ సెక్టార్ల వైపు నుంచి జరిగే ఫీజుల దోపిడీ కావచ్చు, ఇతరత్ర అంశాలు ఏదైనా పక్కకు పోయి ప్రభుత్వ రంగంలోనే చదివే అవకాశాలు వస్తాయి. ఈరోజు కేరళ దానికి ఉదాహరణ ఉంది, ఢిల్లీ దానికి ఉదాహరణ ఉంది, హిమాచల్ లాంటి రాష్ట్రాలు, రాజస్థాన్ లాంటి రాష్ట్రాలు, ఇంకా ఇతర దేశాలు, ఫిన్లాండ్ లాంటి దేశాలు కూడా దానికి ఉదాహరణగా ఉన్నాయి. కాబట్టి ఆ రూపంలో ప్రభుత్వ విద్యారంగాన్ని, ప్రధానంగా పబ్లిక్ ఎడ్యుకేషన్ సెక్టార్ని నిధులు ఎక్కువ ఇచ్చి జీడిపి దగ్గర నుంచి, కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో జీడిపిలో కేటాయించే దగ్గర నుంచి, కేంద్ర బడ్జెట్లో కేటాయించే దగ్గర నుంచి, రాష్ట్ర బడ్జెట్లో కూడా ఈ రూపంలో నిధులు ఎక్కువ ఇచ్చి ప్రభుత్వ విద్యా వైద్యాన్ని, ప్రధానంగా విద్యారంగాన్ని అభివృద్ధి చేసినప్పుడు ఆ రూపంలో నాణ్యమైన విద్య, ఉచిత విద్య, నిర్బంధంగా కాకపోయినా ఉచిత విద్య అన్న ప్రజలందరికీ క్వాలిటీగా దొరుకుద్ది అనేది మా అభిప్రాయం. ప్రధానంగా ఎవరు ప్రస్తావించినా అమెరికా అంటుంటారు. అమెరికాలో 90% ప్రభుత్వ రంగంలో విద్యా సంస్థలు నడుస్తూ ఉంటాయి. అవి మన దగ్గర ఉన్న కార్పొరేట్ విద్యా సంస్థల కంటే బెటర్మెంట్గా ఉంటాయి. ఎందుకు ప్రభుత్వ విద్యారంగాన్ని ప్రైవేట్కి అప్పగించాలని అనుకుంటుందా ప్రభుత్వం? వాళ్ళ బంధువులు, మిత్రులు, లేకపోతే వీళ్ళకే షేరు? లేదండి, ఈరోజు అమెరికా విద్య అనేది ఒక ఫెయిల్యూర్ ఎడ్యుకేషన్ సిస్టమ్. ఈరోజు ట్రంప్ నిన్న ఒక నిర్ణయం తీసుకున్నాడు. అసలు అమెరికాలో ప్రభుత్వ విద్యాశాఖ మంత్రిత్వ శాఖనే రద్దు చేసేసాడు. ఆడున్న యుఎస్ఏలో యునైటెడ్ స్టేట్స్కి ఆ శాఖలు ఎవరికి వాళ్ళు నడుపుకునే రైట్ ఇచ్చాడు. దీని వెనక ఏంటంటే ఒక ప్రైవేట్ పరం చేసే కుట్ర. ఎవడు వాడు నడుపుకున్నప్పుడు ఎవడు విద్యా సంస్థలో నెలకొనుకుంటాడు, ఎవడు ఫీజులు వాడు పెట్టుకుంటాడు. ఒక కామన్ విద్య ప్రభుత్వం బాధ్యత తీసుకొని చేయడానికి ఉండదు దేశం మొత్తం. అట్లాంటి విద్యని ఈరోజు మన దేశం అడాప్ట్ చేసుకుంటుంది నూతన విద్యా విధానం పేరుతో, ఎడ్యుకేషన్ పాలసీ పేరుతో. కాబట్టి అట్లాంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంది కాబట్టి ఎక్కడ కూడా ప్రైవేట్ పరం చేయాలనే కుట్రలకు తెరలేపారు. అందుకోసమే ఈరోజు ఎవరు బంధువులు ఉంటే వాళ్ళు, మీరు అన్నట్టు మల్లారెడ్డి వాడు మంత్రిగా ఉన్నప్పుడు ఆయనకు ఒక యూనివర్సిటీ పెట్టుకుంటాడు, ఆయన ఇంజనీరింగ్ కాలేజీలు, మెడికల్ కాలేజీలను బలోపేతం చేసుకుంటాడు. పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆయన అనురాగ్ యూనివర్సిటీ, ఆయన ఒక యూనివర్సిటీ తెచ్చుకుంటాడు. ఎవరు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ బంధువులు, వాళ్ళ సహచరులు, లేదంటే వాళ్ళ అన్యాయులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి యూనివర్సిటీల పేరుతో, విద్యా సంస్థల పేరుతో అక్కడ అవకాశాలు ఉన్నా లేకపోయినా, నిబంధనలు ఉన్నా లేకపోయినా వాటిని పాతరేసి డబ్బులు సంపాదించుకునే ఏర్పాటు రాజకీయ నాయకులకు అందే ఏర్పాటు చేయడం కోసం ఆ రూపంలో దానిని తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ రూపంలో ఇది మారినప్పుడే విద్యారంగం లో స్పష్టమైన మార్పు వస్తుంది. కాబట్టి ఆ రూపంలో దానిని ప్రధానంగా విద్యారంగానికి సంబంధించినటువంటి మార్పులు ఈ పద్ధతి మారాలి అనేది మేము కోరుతా ఉన్నాం. ప్రధానంగా ఒకటే దీనికి పరిష్కారం, రాజ్యాంగం ఇచ్చిన హక్కుని, విద్యని ఉచితంగా ప్రభుత్వాలు అందించాలి, నిధులు ఇవ్వాలి. ఆ రూపంలో ఇచ్చినప్పుడు జైల్లో నేను ఇందాకలో ప్రశ్న మిస్ అయ్యాను. అప్ టు 10th విద్యార్థులకు సంబంధించి జైల్లో ఖైదీలకు ఇచ్చే అమౌంట్ కంటే ఫుడ్కు సంబంధించి హాస్టల్ విద్యార్థులకి తక్కువ అమౌంట్ ఇస్తున్నారు అనేది. అవునండి, వాస్తవం అది. ఇప్పుడు హాస్టల్లో విద్యార్థులకి 53 రూపాయలు, 58 రూపాయలు హైయెస్ట్, కానీ జైల్లో ఉన్న వాళ్ళకి 84 ఇస్తున్నారు. ఖైదీలను పర్ డే ఖైదీలకు ఇచ్చినంత కూడా, ఈరోజు జైల్లో ఉన్న వాళ్ళకి ఇచ్చినంత కూడా, నేరస్తులకి, కూనికోర్లకు ఇచ్చినంత ప్రాధాన్యత కూడా ఈ దేశాన్ని భవిష్యత్తులో నిర్మించే విద్యార్థులకి, అనే ఆ నినాదం కూడా పక్కకు పోయి ఈరోజు ఈనాటి ఖైదీలే రేపు భారత భవిష్యత్తు అన్నట్టు ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నారు. కాబట్టి అది తగ్గాలి, నిధులు ఇవ్వాలి. ప్రభుత్వం బాధ్యత, ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రూపంలో నిధులు, మంచి సంస్కరణలు ప్రజలకి, పేద విద్యార్థులకి, ప్రధానంగా అణగారిన వర్గాలైనటువంటి, సామాజికంగా వెనకబడినటువంటి వర్గాల విద్యార్థులు, అందులోనూ దట్టు ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకి ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో విద్యను అందించేదానికోసం ప్రభుత్వాలు బడ్జెట్ అధికంగా ఇచ్చి, నిధులు ఇచ్చి ఉచితమైన, నాణ్యమైన విద్యని ఇంగ్లీషు, తెలుగు మీడియాలో కొనసాగించడం ద్వారా సమాజంలో అవకాశాలు వాళ్ళకు కూడా ఇవ్వాలని చెప్పి మేము మా అభిప్రాయం. అంటే ఇప్పుడున్న ప్రస్తుత న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో కానీ ఇప్పుడున్న విద్యా వ్యవస్థలో శాస్త్రీయ దృక్పథం తగ్గిందా? తగ్గింది. కాశీకరణ
శాస్త్రీయ దృక్పథం ఎంటర్ ద డ్రాగన్ అయిందా? ఆల్రెడీ కాషాయకరణ మెర్జ్ అయిపోయిందా? అయింది ఏం కాబట్టి జరుగుతుంది? ఏం జరిగింది? అయింది కాబట్టి ఈరోజు సిలబస్లో నుంచి డార్విన్ సిద్ధాంతాన్ని తీసేస్తున్నారు. సైంటిఫిక్ టెంపర్ అక్కడ ఎక్కడా లేదు. అయింది కాబట్టే ఈరోజు సావర్కర్ లాంటి వాళ్ళ జీవిత చరిత్రలను పెడుతున్నారు. అయింది కాబట్టే ఈ మతం గొప్పది, ఈ మతం గొప్పది కాదని చెప్పి చెప్తున్నారు. అయింది కాబట్టే ముస్లింల ఏమైంది? కాషాయకరణ అయిందా? కాషాయకరణ అయింది, 100% అయింది. భూతశాస్త్రం వచ్చింది, వాస్తుశాస్త్రం వచ్చింది, వైద్య శాస్త్రాన్ని రిప్లేస్మెంట్ చేసే పేరుతో పురాణ శాస్త్రాన్ని తీసుకొస్తున్నారు. ఈరోజు ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్ అనే పేరుతో, వేద విద్యను నేర్చుకుందాం అనే పేరుతో మనుస్మృతిని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మళ్ళీ కులం వర్ణం గురించి మాట్లాడుతున్నారు, మనుస్మృతి గురించి మాట్లాడుతున్నారు. పాత తరం సంబంధించిన జ్ఞాన విద్య అందులోనే ఉందనే పేరుతో ఈరోజు ఇతిహాసాలని, పురాణాలని, అందులోనే దట్టు ఒక మతానికి వ్యతిరేకంగా ఉండేటటువంటి సిలబస్ని తీసుకొస్తున్నారు. ఆర్ఎస్ఎస్ సంబంధించిన వ్యక్తులు నియమిస్తున్నారు, చరిత్రని మాయం చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి ఇది రిక్రూట్మెంట్ సరిపోయినాయి. ఈరోజు మీరు పత్రికల్లో చూస్తే 60% జాతీయ విద్యా సంస్థల్లో ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించిన పోస్టులు భర్తీ చేయట్లే ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కావాలని. ఎందుకు ఈ వర్గాల వాళ్ళు వస్తే అక్కడ ఈ వర్గాలకు సంబంధించినటువంటి అంశాలు చెప్తారనే పేరుతో ఖాళీగా పెడుతుంది తప్ప గత 10 సంవత్సరాల నుంచి ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం 60% ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించిన వాళ్ళకి ఇవ్వాల్సిన న్యాయంగా రాజ్యాంగం కల్పించిన పోస్టులను కూడా భర్తీ చేయలేని పరిస్థితి ఉంది. విద్యని కాషాయకరణ చేశారు. జై శ్రీరామ్ అనకపోతే ఈరోజు ఈ దేశంలో బతికే అవకాశం లేనట్టుగా విద్యా సంస్థల్లో కూడా తీసుకొస్తున్నారు, విభజన తీసుకొస్తున్నారు. నాన్ వెజ్ పెట్టాలని, పెట్టొద్దని, మధ్యాహ్న భోజనంలో గుడ్డు ఉండాలని, ఉండొద్దని, ఈ రూపంలో చాలా ఒక రకమైనటువంటి కాషాయకరణ. యూనివర్సిటీస్లో పరిస్థితి ఎట్లుంది? తెలంగాణ యూనివర్సిటీలో కూడా విద్యార్థులకు సంబంధించి ఎట్లా ఉన్నది? హైయర్ ఎడ్యుకేషన్ సంబంధించి ఎలా ఉంది? స్పందించండి పరిస్థితి. హైయర్ ఎడ్యుకేషన్లో కూడా ఈరోజు బీజేపీ వేగంగా తన భావజాలాన్ని విస్తరిస్తుంది. కేంద్రం నుంచి ఇవ్వాల్సిన ఫెలోషిప్లు, స్కాలర్షిప్లు ఇవ్వట్లేదు. పిహెచ్డీల్లో, రీసెర్చ్ల్లో వాళ్ళు చెప్పిందే ఈరోజు యూజీసీ సంస్కరణల పేరుతో, యూజీసీ ముసాయిదా బిల్లు పేరుతో, నూతన విద్యా విధానం పేరుతో ఏ పరిశోధన అయినా ఈ సమాజానికి ఉపయోగపడే చేయొచ్చు అనేది గతంలో నిబంధన షరతులు ఉన్నాయి. కానీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏది ఇస్తే అదే చేయాలి. వాడు మతం గురించి ఏమంటే అదే చేయాలి, వాడు కాషాయకరణ లేదు అని అంటే అదే దాని గురించే చేయాలి. ఇట్లా వాళ్ళు ఏదో షరతులు పెట్టి వాళ్ళు ఏమని చేయమని అంటున్నారు. ఈరోజు చాలా వేగంగా ఈరోజు వాళ్ళ భావజాలను విస్తరిస్తూ ఉన్నారు. ఫెలోషిప్లు ఇవ్వట్లేదు. సామాజికంగా వెనకబడిన వారిని, ప్రధానంగా విద్యార్థులు, విద్యా సంస్థలను దూరం చేసే ప్రయత్నం చేస్తున్నారు. యూనివర్సిటీలో ఫీజులు భారీగా పెంచుతున్నారు. ఆ ఫీజులను పెంచి కింది వర్గాల వారిని పైకి రిక్రూట్ కాకుండా అడుగునే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు. యూనివర్సిటీలో ఉన్నత విద్యని కింది వర్గాలు చదువుకోకుండా వాళ్ళని దూరం చేసే దానికోసం ప్రైవేటు విద్యారంగాన్ని ప్రోత్సహించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఇట్లాంటి పరిస్థితుల్లో ఎస్ఎఫ్ఐ కానీ ఇతర విద్యార్థి సంఘాల పాత్ర ఎలా ఉందని భావిస్తూ ఉన్నారు? ఇట్లాంటి పరిస్థితుల్లో మేము ఫైట్ చేస్తూ ఉన్నాం. నూతన విద్యా విధానానికి వ్యతిరేకంగా నిక్కచ్చిగా పోరాడుతున్న పరిస్థితి ఉంది. ఇంకా బలోపేతం కావాల్సిన అవసరం ఉంది. ఇతర అన్ని విద్యా సంఘాలని కలిసి వచ్చేటటువంటి సంఘాలను కలుపుకొని ప్రజా సంఘాలని ఒక ఐక్య వేదిక ద్వారా ఈ దేశంలోని అందరికీ ఉచిత విద్య అందించాలని, బీజేపీ తీసుకొస్తున్న విధానాలు, విద్యార్థులకు నష్టం చేసే విధానాలు వెనక్కి తీసుకోవాలని, ఈ రాష్ట్రంలో కూడా ప్రధానంగా ఈ రాష్ట్రంలో విద్యారంగంలో మంచి అవకాశాలు అందరికీ అందించే దానికోసం ఈ రాష్ట్ర విద్యారంగం కూడా ఆ రూపంలో బలోపేతం చేయాలని నిరంతరం ఐక్య ఉద్యమాల ద్వారా ప్రభుత్వాన్ని పోరాడే ప్రయత్నం చేస్తున్నాం.